రోజు ఒక 2 మల్లె పువ్వులు తెంపి ఇంట్లో పెట్టండి. కెమికల్స్ ఉన్న స్ప్రే ఇంట్లో చేయనవసరం ఉండదు. ఈ మల్లెపూలే సువాసన అందిస్తాయి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో 2 మల్లె మొక్కలు నాటాను. ఒకటేమో దేశవాళీ మల్లె మొక్క, ఒకటేమో హైబ్రిడ్ మల్లె మొక్క. ఈ దేశవాళీ మల్లె మొక్కకు చాలా మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ హైబ్రిడ్ మల్లె మొక్కకేమో కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి. మనం తినే పండ్ల తొక్కలను, మనం తినే కూరగాయల తొక్కలను బయట పడవేయకుండా తీసుకువచ్చి వీటి మొదట్లో వేసి మట్టి వేయడం వల్ల వీటికి బూస్ట్గా పనిచేస్తాయి. బాగా కూరగాయలు, పండ్లు, ఫ్లవర్స్ బాగా ఇస్తాయి. మనం ఒక్క ఫ్లవర్ని జడలో తురుముకున్నామంటే ఎంత అందంగా ఉంటుందో. ఇది చూడడానికి చాలా బాగుంది. ఈ వేసవిలో ఎక్కువగా మల్లె ఫ్లవర్సే వికసిస్తాయి. మనం కుండీలో కానీ కొద్ది ప్లేస్లో కానీ మొక్కలను నాటుకోవడం వల్ల, రోజు నీళ్లు ఇవ్వడం వల్ల స్వచ్ఛమైన గాలి అందిస్తాయి. పండ్లు, కూరగాయలు, పువ్వులు అందిస్తాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మొక్కలని మనం అందరం నాటుకుందాం. మనకు బోరు కానీ బావి కానీ ఉంటుంది కదా, రోజు మనకు త్రాగడానికి నీళ్ళు అందించేవి. వాటి చుట్టూ మొక్కలు నాటి రోజు నీళ్లు ఇస్తూ ఉంటే బోర్లో ఉన్న నీళ్లు అడుగంటకుండా ఉంటాయి. ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు పెద్ద మొక్కలను నాటుకోండి. ఈ వేసవిలో వేడిని తగ్గిస్తాయి. మన ఇంటి ముందు మొక్కలలో ఒక మట్టి పాత్ర పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి ఉంచండి. చిన్న చిన్న పక్షులు వచ్చి ఆ నీళ్లను త్రాగుతాయి. మన ఇంట్లో మట్టి కుండలో నీళ్లు పోసి పెట్టుకోండి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళి వచ్చాక ఆ నీళ్ళే త్రాగండి. బాగా కూల్గా ఉన్నాయని ఫ్రిడ్జ్ నీళ్లు తాగకండి. ఫ్రిడ్జ్ నీళ్ళే తాగాల్సి వస్తే కొన్ని నార్మల్ వాటర్ కలుపుకొని త్రాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేసవిలో బయట తయారు చేసిన ఫుడ్ కానీ, జ్యూసులు కానీ తీసుకోకుండా ఇంట్లో తయారు చేసిన వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవండి ఈరోజు మా ఇంటి ముందున్న పూల మొక్కలు.